ఈనాటి ధ్యానం కొరకు యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం కానుండి 15వ వచనం వరకు ఉన్న భాగాన్ని నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13వ వాక్యం నుండి 15వ వాక్యం వరకు. యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని ఎద్దుకు వెళ్ళి, నువ్వు మా పక్షమున ఉన్నవాడవా, మా విరోధుల పక్షంగా ఉన్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. నేను యెహోషువ నేలమట్టు వరకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలిన వాడవు తన దాసునికి సెలవిచ్చున్నదేమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలం పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేశాను. చదువుబడిన లేఖన భాగంలో రెండు ప్రాముఖ్యమైన పాత్రలు మనకు కనబడుతున్నాయి. అందరికి తలలో పైకెత్తి నా వైపు చూస్తూ చదువుబడిన ఈ లేఖన భాగంలో రెండు ప్రముఖమైన పాత్రలను మనం చూస్తున్నాం. ఒకరు ఇశ్రాయేలు ప్రజలకు నాయకునిగా సైన్యాధిపతిగా ఉన్న యెహోషువ, మరొకరు దూసిన కత్తి చేత పట్టుకొని యెహోషువ ఎదుట నిలిచి ఉన్న యెహోవా సేనాధిపతి. ఇక్కడ దైవజనుడైన మోషే తదనంతరం తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని కనానుకు నడిపించటానికి దేవుని చేత ఎన్నిక చేయబడిన యెహోషువ కనబడుతున్నాడు. ఒక మహిమగల సేవా పరిచర్య ధర్మాన్ని జరిగించనై ఉన్న యెహోషువ అక్కడ కనబడుతున్నాడు. ఆ యెహోషువ ఎదుట నిలిచి ఉన్న యెహోవా సేనాధిపతి కనబడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. యెహోవా సేనాధిపతి కనబడుతున్నాడు. మీరు గ్రహించవలసిన ఒక సత్యం ఏంటంటే, ఇద్దరు కూడా సేనాధిపతులే. యెహోషువ ఏమో ఇశ్రాయేలు ప్రజలకు సేనాధిపతి. వినండి, ఇశ్రాయేలు ప్రజలకు సేనాధిపతి. యెహోషువ ఎదుట నిలిచి ఉన్న ఆ మనుషుడేమో యెహోవా సేనాధిపతి.
ఇద్దరూ సేనాధిపతులే. కానీ ఇశ్రాయేలు సేనాధిపతి అయిన యెహోషువ ఖడ్గమేమో అతని వరలో ఉంది. కానీ యెహోషువ ముందు నిలబడిన యెహోవా సేనాధిపతి ఖడ్గమేమో దూయబడి ఉంది. దూచిన కత్తి చేత పట్టుకొని యెహోవా సేనాధిపతి యెహోషువ ఎదుట నిలబడ్డాడు. అప్పుడు యెహోషువ కత్తి ఏమో అతని వరలో ఉంది. కానీ యెహోషువ ఎదుట నిలబడిన యెహోవా సేనాధిపతి యొక్క కత్తి ఏమో దూయబడి ఉంది. దూచిన కత్తి చేత పట్టుకొని బేస్ తగ్గించిన దూసిన కత్తి చేత పట్టుకొని యెహోషువ దూసిన కత్తి చేత పట్టుకొని యెహోవా సేనాధిపతి యెహోషువ నిలబడ్డాడు. ఎప్పుడు దైవజనుడైన యెహోషువ సేవ ఆరంభంలో మోషే తదుపరి నాయకత్వం యెహోషువకు వచ్చింది. ఇప్పుడు యెహోషువ జయించవలసిన 31 పట్టణాలు యెహోషువ ముందున్నాయి. కాదేశు మొదలుకొని బర్నియా వరకు యెహోషువ జయించవలసిన 31 పట్టణాలు యెహోషువ ఎదుట ఉన్నాయి. ఈ 31 పట్టణాలు జయిస్తేనే కనానుకు చేరుకోగలుగుతారు. తాను జయించవలసిన 31 పట్టణాలు యెహోషువ ముందున్నప్పుడు తాను జయించవలసిన రాజులు, తాను జయించవలసిన పరాక్రమశాలులు, తాను జయించవలసిన పట్టణములు యెహోషువ ముందున్నప్పుడు యెహోషువ ఎదుట దూసిన కత్తి చేత పట్టుకొని యెహోవా సేనాధిపతి నిలబడి ఉన్నాడు. నిలబడినప్పుడు యెహోషువ అంటున్నాడు, అయ్యా తమరెవరు? మా పక్షంగా ఉన్నవారువా? మా విరోధుల పక్షంగా ఉన్నవాడువా? ఆయన అంటారు, నేను నీ పక్షంగానూ లేను, విరోధుల పక్షంగానూ లేను, యెహోవా పక్షంగా ఉన్నాను. అంటే ఆయన పక్షంగా ఎవరున్నారో వారి పక్షంగా యుద్ధాలు చేయడానికి నేనున్నాను. తండ్రి పక్షంగా ఎవరున్నారో ఆ తండ్రి పక్షంగా యుద్ధం చేసే వారి పక్షంగా నేనున్నాను. ఈ మానిటర్స్ రావట్లేదు అసలు. వారి పక్షంగా నేనున్నాను అని చెప్పారు. అప్పుడు యెహోషువకు అర్థమైంది, నా పక్షంగా నేను దేవుని పక్షంగా ఉన్నాను, దేవుడు నా పక్షంగా యుద్ధం చేయటానికి తన సేనాధిపతిని నా కొరకు పంపించాడని చెప్పి యెహోషువ గ్రహించి నేలమట్టు వరకు వంగి సాగిలపడి నమస్కారం చేశాడు. అప్పుడు యెహోవా సేనాధిపతి యెహోషువను లేపంటున్నాడు, నీ ముందు నీవు జయించవలసిన 31 పట్టణాలు ఉన్నాయి. నీవు జయించవలసిన 31 పట్టణాలు ఉన్నాయి. నువ్వు జయించవలసిన రాజులు ఉన్నారు, నువ్వు జయించవలసిన పరాక్రమశాలులు ఉన్నారు, నువ్వు జయించవలసిన పట్టణాలు ఉన్నాయి. నీవు లేచి నీ పాదరక్షలను తీసివేయి. నీ పాదరక్షలను తీసివేయి అంటే ముందున్న యెహోషువ ముందున్న శవాలను ఎదుర్కోవటానికి, ఛాలెంజెస్ ఎదుర్కోవటానికి, యెహోషువ ముందున్నటువంటి ఆ రాజులను జయించటానికి, పరాక్రమశాలులను జయించటానికి, ఆ పట్టణాలు జయించటానికి యెహోవా సేనాధిపతిగా వచ్చిన ఆయన
దిశ నిర్దేశాలు చేస్తున్నాడు. ఏది తీసివేయాలో చెబుతున్నాడు. వెంటనే యెహోషువ తన పాదరక్షను తీసివేశాడు. యెహోవా సేనాధిపతి వచ్చి ఏ పాదరక్షణ అయితే తీసివేయమని చెప్పాడో ఆ పాదరక్షణ తీసివేశాడు. యెహోవా సేనాధిపతి వచ్చి ఏ దిశా నిర్దేశం అయితే చేశాడో దాన్ని అమలు చేశాడు. అంతేనండి. కాదేశు మొదలుకొని బర్నియా వరకు 31 పట్టణములను జయించిన జయశీలుడిగా యెహోషువ మిగిలిపోయాడు. ఓటమి లేదు, ఓటమి లేదండి, ఓటమి లేదు. ఇశ్రాయేలు ప్రజలను కనానుకు నడిపించడమే కాకుండా 12 గోత్రముల ఇశ్రాయేలు వారికి స్వాస్యములను పంచిపెట్టగలిగిన చరిత్ర యెహోషువ సాధించాడు. దేవునికి మహిమ చెల్లునుగాక. ఈ రాత్రి ఈ వర్తమానం మీ ఎదుటికి తీసుకుని వస్తున్నప్పుడు దేవుని ప్రణాళికలో, దేవుని ఏర్పాట్లు ఉన్న ఏ వ్యక్తి పక్షంగానో, ఏ కుటుంబ పక్షంగానో, ఏ సేవకుని పక్షంగానో నా దేవుడు చేయబోతున్న కార్యాన్ని మీరు స్పష్టంగా గ్రహించబోతున్నారు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను మొదటే చెప్పాను, ఇద్దరు సేనాధిపతులే. ఒకరు యెహోషువ, మరొకరు యెహోవా సేనాధిపతి. యెహోషువ కూడా సేనాధిపతే, కానీ ఈ సేనాధిపతి యొక్క కత్తి తన వరలో ఉంది. తన ముందు నిలిచి ఉన్న యెహోవా సేనాధిపతి యొక్క కత్తి దుయ్యబడింది. ఈ రాత్రి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు యెహోవా సేనాధిపతిగా వచ్చిన యెహోవా సేనాధిపతిని గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని పరలోక తండ్రి నన్ను ప్రేరేపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా సేనాధిపతి యెహోషువ ఎదుట నిలబడిన ఈ యెహోవా సేనాధిపతి యొక్క ఖడ్గం దూయబడి ఉంది. దూసిన కత్తి చేత పట్టుకుని. ఏంటండి? దూసిన కత్తి చేత పట్టుకుని. యెహోవా సేనాధిపతి యొక్క ఖడ్గమేమో దూయబడింది, యెహోషువ ఖడ్గమేమో తన వరలో ఉంది. దీని అర్థం ఏంటో తెలుసా? యెహోవా సేనాధిపతి యెహోషువ ఎదుట నిలబడినప్పుడు యెహోవా సేనాధిపతి యొక్క ఖడ్గము దూయబడింది. అంటే అర్థమేంటో తెలుసా? యెహోషువ నీవు దేవుని పక్షంగా ఉన్నావు. దేవుని పక్షంగా ఉన్న నీ పక్షంగా యుద్ధం చేయటానికి నేనున్నాను. ఇదిగో నీ ఖడ్గం నీ వరలోనే ఉంది. నీ పక్షంగా నా ఖడ్గాన్ని వరదూస్తున్నాను. నీవు చేయవలసిన యుద్ధాలు నేను చేస్తాను. ఇక మీదట నేను నీ పక్షంగా యుద్ధములు చేయటానికి ఇదిగో దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను. అన్నట్లుగా యెహోషువను ఆ యెహోవా సేనాధిపతి ధైర్యపరుస్తున్నాడు. యెహోషువ ఎదుట ఉన్న రాజులను, పరాక్రమశాలులను, యోధులను, పట్టణాలను జయించటానికి యెహోషువ నిలబడినప్పుడు ఆ యుద్ధాలన్నీ నేను చేస్తాను, నీ పక్షంగా యుద్ధములు చేయటానికి నేనున్నానంటూ యెహోవా సేనాధిపతి ప్రత్యక్షమై దూసిన కత్తి చేత పట్టుకొని నిలబడ్డాడు. ఈ పరిశుద్ధాత్మని ప్రసన్నత వేడుకలో 2వ రాత్రి కొన్నాళ్ళుగా శత్రువులతో పోరాడి
జయం పొందలేక యుద్ధాలు చేస్తూ అలసిపోయి జయము పొందక ఓటమి పొందక నలిగిపోతూ పోరాటాలు సదుపుతూ నీ ముందున్న సమస్యలను జయించటానికి, నీ ముందున్న సవాళ్లు ఎదుర్కోవటానికి, నీ ముందున్న ఛాలెంజెస్ ఎదుర్కోవటానికి నువ్వు తలబడుతూనే ఉన్నావు. ఈ రాత్రి ఆరాధనలోకి వచ్చినప్పుడు సోదరి సోదరులారా, నీ ముందు భయంకరమైన ఛాలెంజెస్ ఉన్నా, సవాళ్ళున్నా, నువ్వు జయించవలసిన శత్రువులు పోరాటాలు ఎక్కువగా ఉన్నా నువ్వు భయపడిన అవసరం లేదు. నీవు దేవుని పక్షంగా ఉన్నవాడైతే నీ పక్షంగా యుద్ధం చేయు. యెహోవా సేనాధిపతి తన దూసిన ఖడ్గము చేత పట్టుకొని సిద్ధంగా ఉన్నాడు. నువ్వు జయించవలసిన రాజులు 31 మంది ఉన్నా, నువ్వు జయించవలసిన పరాక్రమశాలులు కోట్ల మందే ఉన్నా, నువ్వు జయించవలసిన భూమి విస్తరణం కాదేశు మొదలుకొని బర్నియా వరకు కొన్ని వందల కిలోమీటర్లు, కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉన్నా, నువ్వు జయించవలసిన పట్టణం చాలా పెద్దదైనా, అది ఎరుకో అయినా, హాయి అయినా, ఎరుకో హాయి లాంటి పట్టణాలు 31 పట్టణాలైనా, 31 రాజులైనా, 31 రాజులైనా, 31 పట్టణాలైనా పరాక్రమశాలులు ఎంతమందిని ఎదుర్కొన్నా నీ ద్వారా దేవుడు దేన్ని సాధించాలనుకున్నాడు, నీ ద్వారా దేవుడు దేనిని సొంతం చేసుకోవాలనుకున్నాడో, నీ ద్వారా దేవుడు ఏ ఘనకార్యాలు చేయటానికి పూనుకున్నాడో దానంతటిని జరిగించటానికి ఈ 2వ దినం ప్రభు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. నువ్వు జయించవలసింది చాలా ఉంది. ఇన్ని సంవత్సరాలు భక్తి చేశావు, ప్రార్థనలు చేశావు, విజ్ఞాపనలు చేశావు, పోరాడావు. నీ కుటుంబ వ్యవస్థలో ఉన్న సమస్యలను నువ్వు జయించలేకపోయావు. నీ భర్తను మార్చుకోలేకపోయావు, నీ బిడ్డలను సరి చేసుకోలేకపోయావు, నీ కుటుంబ వ్యవస్థను కట్టుకోలేకపోయావు. ఇప్పుడు నీ ముందు భయంకరమైన పోరాటాలు ఉన్నాయి. నీ శరీరము నీ ఆత్మకు విరోధంగా పోరాడుతుంది. ఆత్మీయమో దేవుని పోలికలోకి మార్చబడాలన్న ఆశతో క్రీస్తు వంటి మనస్తత్వం, క్రీస్తు వంటి వ్యక్తిత్వం, క్రీస్తు వంటి స్వభావం కావాలని ఆత్మ పరితాపం చెందుతుంటే శరీరమేమో దురాశలకు లోనైపోతుంది. నీ శరీరంలో వచ్చిన దురాశలని జయించటం వల్ల కాక నలిగిపోతున్నావు, శరీరేచ్ఛలకు లోనైపోతున్నావు. నీ శరీరమును జయించవలసిన పరిస్థితి నీ ముందుంది. ఏదైనా ఆత్మ సంబంధమైన కార్యం చేద్దాము, దేవుని కొరకైన యుద్ధాలు చేద్దాము, పట్టణాలు పట్టుకుందాం, నా ఎడల దేవునికున్న నిత్య సంకల్పం నెరవేర్చబడినట్లు అడుగులు వేద్దామన్న ధైర్యం వస్తే విరోధముగా పనిచేస్తున్న ఆత్మలు నిన్ను అడ్డగిస్తున్నాయి. వాయుమండల సంబంధమైన అధికారం, వాయుమండల సంబంధమైన దురాత్మల సమూహాలు, అధికారులు, అధిపతులు నిన్ను అడ్డగిస్తున్నాయి. ఒకవైపు ఏమో ఆత్మ సంబంధమైన కార్యాలు జరగకుండా, ఆత్మ సంబంధమైన రీతిలో ఆధ్యాత్మికంగా ఎదగకుండా నీ శరీరము దురాశల చేత నీ నీడ్చుకొని పోయి నిన్ను అడ్డగిస్తుంది. క్రీస్తు సారూప్యములోనికి మార్చబడకుండా, క్రీస్తు పోలిక, క్రీస్తు స్వభావం నీలోనికి రాకుండా నీ శరీరంలో వస్తున్న దురాశలే నిన్ను అడ్డగిస్తున్నాయి. దేవుని కొరకు యుద్ధాలు చేద్దాం, దేవుని కొరకు పట్టణాలు పట్టుకుందాం, దేవుడు అప్పగించిన పని చేద్దాం, ఒక్కడుగు ముందుకు వేద్దాం, నా కుటుంబాన్ని కట్టుకుందాం, ఆధ్యాత్మికతలో పరిభక్తి చెందుదాం, దేవుని కొరకు నిలుద్దాం, పోరాటాలు జరుపుదామంటే అదిగో నీవు ఒక్కడుగు కూడా ముందుకు వేయకుండా వాయుమండల సంబంధమైన దురాత్మల సమూహాలు, ఆ దురాత్మల సమూహాల్లో ఉన్న అధికారులు, ప్రధానులు సైతం కూడా నిన్ను అడ్డగిస్తున్నాయి. మరొక వైపు చూస్తే నీ చుట్టూ ఉన్న లోకం నిన్ను ఆకర్షిస్తుంది. దేవుని తట్టు తిరగకుండా, దేవునిలోకి ఎదగకుండా, దేవుని స్వరూపంలోకి రాకుండా లోకం నిన్ను అడ్డగిస్తుంది. నీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఒకవైపు నీ శరీరం నిన్ను అడ్డగిస్తుంది, మరొక వైపు వాయుమండల సంబంధమైన దురాత్మల సమూహాలు నిన్ను అడ్డగిస్తున్నాయి, మరొక వైపు లోకం నీకు అడ్డుగా ఉంది.
ఓ ఆత్మీయుడా, నిత్యత్వానికి నువ్వు వెళ్ళాలంటే ఆ గొర్రె పిల్ల ఉన్న నిత్య సియోనులో ఆయనతో కూడా ఉండాలంటే, ఆ కణాను చేరుకోవాలంటే, నీ ముందున్న పట్టణములను జయించాలంటే, నీ ముందున్న శరీర కోరికలు, తుచ్చమైన అభిలాషలు, లోక సంబంధమైన ఆశలు, లోక మర్యాదలు, వీటన్నిటిని జయించే నిత్య సియోనుకు నువ్వు చేరుకోవాలనుకుంటే నువ్వు జయించవలసినవి చాలానే ఉన్నాయిగా. నువ్వు ఎదుర్కోవలసిన పోరాటాలు అధికంగా ఉన్నాయిగా. నువ్వు ఆత్మానుసారుడు కావాలనుకున్నప్పుడు, నువ్వు ఆత్మ సంబంధమైన మనుషుల వలె జీవించాలనుకున్నప్పుడు, పరిశుద్ధ వ్యక్తిత్వం కలిగి నువ్వు అడుగులు వేయాలనుకున్నప్పుడు, కేవలం నీ శరీరమే నీకు సహకరించటం లేదుగా. లోకం అనుక్షణం అడ్డొస్తుందిగా. వాయుమండల సంబంధమైన దురాత్మల సమూహాలు అనుక్షణం అడ్డగిస్తూ నిన్ను నిరాశపరుస్తున్నాయిగా. నువ్వు జయించవలసినది చాలానే ఉంది బిడ్డ. మరి పోరాటాల్లో నువ్వు ముందుకు సాగాలంటే ప్రభు అంటున్నాడు, యెహోషువ, నీ ఖడ్గం నీ వరలోనే ఉంది. నువ్వు దేవుని పక్షంగా ఉన్నవాడు కనుక నేను నీ పక్షంగా దూషణ కత్తి చేత పట్టుకున్నాను. స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. ఆధ్యాత్మిక జీవితంలో ఎదురవుతున్న పోరాటాలలో, ఆధ్యాత్మిక జీవితంలో ఎదురవుతున్న ప్రకంపనాలలో, ఆధ్యాత్మిక జీవితాలు ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల్లో, ఆధ్యాత్మిక జీవితాలు ఎదురవుతున్న గొప్ప పర్వతాల్లో సదరుభూమిగా మార్చబడాలి. ఆ పోరాటాలు చేసి విజయం పొందాలంటే నీ వలన కాదు, నా వలన కాదు. అందుకే ఈ ఆధ్యాత్మిక జీవితంలో నిత్య సియోనుకు చేరుకోవటానికి మన ఎదుట ఉంచిన శవాలన్నిటిని ఛాలెంజెస్ అన్నిటిని ఎదుర్కొని జయం పొందటానికి, శరీర కోరికల మీద జయం పొంది, శరీరంలో వస్తున్న దురాశల నుండి విడిపించబడి, సాతాను ఎత్తుగడల నుండి విమోచింపబడి, లోకము ఆకర్షణ నుండి తప్పించబడి, విరోధముగా పనిచేస్తున్న దురాత్మల సమూహాలను అడ్డగించి, వీటన్నిటిని జయించి నిత్య సియోనులో ఆయనతో కూడా ఉండటానికి మన పక్షంగా అనుక్షణం యుద్ధాలు చేస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సేనాధిపతి మనకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు చేయలేని యుద్ధాలు ఈ రాత్రి నుండి నా ప్రభు చేస్తున్నాడు. రక్షింపబడి మారు మనసు పొంది రక్షణార్థమైన బాప్తిసం పొంది క్రీస్తు వలె ఉండాలి అని అడుగులేస్తున్న పౌల అపోస్తలుడు ఒక రోజున ఏడుస్తున్నాడు. అయ్యో, మేలైనది చెయ్యనెరిగియో దానిని చేయుట నా వల్ల కావటలేదు. నేను చెయ్యకూడదనుకున్న దాన్ని చేస్తున్నాను, చెయ్యాలనుకున్న దాన్ని చేయలేకపోతున్నాను. ఇది వాక్యానుసారమైనదన్న నా సంగతి నాకు తెలుసు. ఇది వాక్యానుసారమైనది, ఇది దేవుని వాక్యానుసారమైనదని తెలిసి దానిని చేయదలుస్తున్నాను, కానీ చేయటం నా వల్ల కావట్లేదు. ఇది వాక్యానుసారం కాదు, దీన్ని చేయకూడదని అనుకుంటున్నాను, దీన్ని చేస్తున్నాను. ఒకానొక రోజున రక్షింపబడి నూతన జన్మ అనుభవం పొంది మారు మనసు పొంది బాప్తిసం పొందిన పౌలు అపోస్తలుడు తాను రక్షింపబడిన మొదటి రోజుల్లో ఏడుస్తున్నాడు. అయ్యో, నేనెంతటి దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? నా శరీరమే నాకు ఒక శత్రువు అయిపోయింది. ఆధ్యాత్మికతలో పరిపక్వత చెందకుండా, క్రీస్తు సారూప్యము నాలోనికి రాకుండా, క్రీస్తు పోలికలోనికి నేను మార్చబడకుండా నా శరీరం నాకు శత్రువుగా మారిపోయింది. అయ్యో, ఈ పోరాటంలో నన్ను ఎవడు విడిపిస్తాడు? అవును పిల్లలారా, రక్షింపబడి నూతన జన్మ అనుభవం పొంది ఒక ప్రత్యేకమైన పని కొరకు అభిషేకించబడిన నీ కొరకు నీ జీవితంలో, నా జీవితంలో కూడా కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, కొన్ని పోరాటాలు ఉంటాయి. మనము జయించవలసిన రాజులు ఉంటారు, మనం ఎదుర్కోవలసిన పరాక్రమశాలులు ఉంటారు, యుద్ధ వీరులు ఉంటారు, మనం జయించవలసిన పట్టణాలు ఉంటాయి. దానంతటిని మనం జయించడానికి మన వలన కాదు అన్న సంగతి మనం తెలుసుకోవాలి. కానీ మన పక్షంగా నిలిచిన, దూసిన కత్తి చేత పట్టుకుని యెహోవా సేనాధిపతి అయిన ప్రభువైన యేసుక్రీస్తు మన పక్షంగా యుద్ధములు చేస్తున్నాడు.
దైవజనుడా, నీ ముందు ఏ ఛాలెంజెస్ ఉన్నాయో, నీ దర్శనం ఏంటో, నీ పోరాటం ఏంటో, ఎన్ని పట్టణములను నువ్వు దేవుని కొరకు పట్టుకోవలసి ఉందో, ఎంతమంది ఎన్ని లక్షల కోట్ల సాతానీయ దురాత్మ సమూహాలతో నువ్వు ఫైట్ చేసి ఆ ప్రాంతాన్ని దేవుని కొరకు సంపాదించవలసి ఉందో, నా కుమార్తె, నా కుమారుడా, ఎన్ని పోరాటాలు చేసి నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవలసి ఉందో, ఎంత కన్నీటి ప్రార్థన పోరాటం చేసి యుద్ధం చేసి నీ భర్తను నీ బిడ్డను నువ్వు మార్చుకోవాల్సి ఉందో, ఆ నీ పోరాటాల్లో నీ తరపున యుద్ధము చేయటానికి నా ప్రభువైన యేసుక్రీస్తు సేనాధిపతిగా నీ ఎదుట నిలిచిన రాత్రి నువ్వు జయం పొందబోతున్నావు. శిలువ చేత జయోత్సవంతో ఊరేగబడి ఒక శుభదినం నీ ముందు నేను ప్రకటిస్తున్నాను. నిన్ను ప్రేమించిన వాడి ద్వారా అధికమైన విజయోత్సవంతో నీ అడుగులను దేవుడు ముందడుగు వేయించబోతున్నాడు. నీ కొరకు అదుగో దూసిన ఖడ్గము చేత పట్టుకొని మొన్న యెహోవా సేనాధిపతి నీ ముందు నిలిచాడు. నీ పక్షం యుద్ధం చేస్తున్నట్టు నువ్వు భయపడిన అవసరం లేదు. ఈ పోరాటంలో నేను గెలుస్తానా, ఓడిపోతానా? ఈ శరీర కోరికల మీద నేను జయం పొందగలనా? ఈ తుచ్చమైన అభిలాషను జయించి నేను పరిశుద్ధతలోకి రాగలనా? అనుక్షణం అడ్డగిస్తున్న విరోధముగా పనిచేస్తున్న దురాత్మల సమూహాలను జయించి క్రీస్తు కొరకు నేను నిలబడగలనా? ఆకర్షిస్తున్న లోకాన్ని వద్దనుకొని, లోక మర్యాదలు వద్దనుకొని దేవుని కొరకు రోషంగా నిలబడగలనా? అవును, నువ్వు నిలబడగలవు. ఎందుకు నిలబడగలవో తెలుసా? నీ తరపున దూసిన ఖడ్గము చేత పట్టుకొని నీ ముందు నిలిచిన యెహోవా సేనాధిపతి అని క్రీస్తుని ముందున్నాడు. ఖచ్చితంగా నువ్వు నిలబడగలవు. తమ్ముడు, నువ్వు విజయం సాధిస్తావు. నీ వలన కానిది నా ప్రభు నీకు సాధ్యమని రుజువు చేయబోతున్నాడు. నీ పక్షం యుద్ధం చేయవాడు దూసిన ఖడ్గము చేత పట్టుకున్నాడు. చూడు దైవజనుడా, నీ ఖడ్గం నీ వారిలోనే ఉంది. నీ ఆయుధం నీ కొరకు పనిచేయట్లేదు. నీ ఆయుధం నీ వారిలోనే ఉంది. నీకు ఇవ్వబడిన కృప, నీకు ఇవ్వబడిన తలాంతులు నీ వద్దే ఉన్నాయి. కానీ నీకు జయం ఇవ్వడానికి నీ పక్షంగా యుద్ధ రంగానికి దిగిన జయశీలుడైన యేసుని ముందు నడుస్తున్నాడు. సమస్తమును జయించిన వాడు అదిగో నీ ముందు దూసిన ఖడ్గము చేత పట్టుకొని నిలబడి ఉన్నాడు. ఆయన ఖడ్గము నీ కొరకు పనిచేస్తుంది. నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోగలవు. నీ భర్తను మార్చుకోగలవు. విచ్ఛిన్నమైన నీ కుటుంబ వ్యవస్థను మరలా పూర్వపరీతిగా దావీదు గుడారాన్ని తిరిగి లేవనెత్తి పోయిన చోట్ల బాగు చేసి పూర్వపరీతిగా దాన్ని బాగు చేసిన విధంగా నా దేవుడు నీ కుటుంబ వ్యవస్థను బాగు చేయగలడు. మహిమలోనికి నిన్ను తేగలడు. మరొక యుక్తమైన పాత్రగా చేయగలడు. నీ ఖడ్గము నీ ఊరిలోనే ఉంది. కానీ నీ కొరకు దూసిన ఖడ్గము చేత పట్టుకుని నీ ఎదుటి నిలబడిన నీ ప్రభువైన యేసుక్రీస్తుని అంటున్నాడు. నువ్వు జయం పొందుతావు. విజయం నీ సొంతం. ఎవరనవుతుంది? చెప్పండి. ఓడిపోనివాడండి. యెహోషువ ముందు 31 పట్టణాలు ఉన్నాయి జయించవలసినవి. యెహోషువ ముందు 31 రాజులు ఉన్నారు, పోరాడవలసిన రాజులు. యెహోషువ ముందు కాదేశు మొదలుకొని బర్నియా వరకు మైదానం ఉంది. ఇదిగో నువ్వు దీనంతా జయించాలి. కాదేశు మొదలుకొని బర్నియా వరకు ఉన్న ఈ 31 పట్టణాలు నువ్వు జయించాలి. 31 పట్టణాలు తన ముందున్నప్పుడు తాను జయించవలసిన 31 పట్టణాలు, 31 మంది రాజులు, 31 దేశంలో ఉన్న పరాక్రమశాలులు తన ముందున్నప్పుడు దేవుడు తనను బలపరుస్తున్నాడు. దీనంతటిని చేయటానికి నీ ఖడ్గము నీ ఊరిలోనే ఉంటుంది. నీ కొరకు తూచిన ఖడ్గము చేత పట్టుకొని నీ ప్రభు నీ ముందుంటాడు. అట్టి ఘనుడైన దేవుని మనం ఆరాధిస్తున్నాం. మన ప్రభు అంటాడు, మీరు ఊరకనే నిలిచుండి చూడండి. ఏంటి? మీరు ఊరకనే నిలిచుండి చూడండి. నేను చూసిన ఐగుప్తీయుల నీకు మీద చూడరు. ఈ రోజు వరకు నువ్వు ఎదుర్కొన్న శత్రువు, ఈ రోజు వరకు నువ్వు ఎదుర్కొని నువ్వు పోరాటాలు సరిపిన శత్రువు
దేవుడు నీ పక్షంగా యుద్ధం చేయడం మొదలు పెడితే మీరు ఊరకని నిలుచుండి చూడండి, మీ పక్షముగా యెహోవా యుద్ధం చేస్తున్నాడు. నేడు చూసిన శత్రువును ఐగుప్తుని ఇక మీరు చూడరు. ఎందుకంటే అదిగో నీ పక్షంగా దూసిన ఖడ్గము చేత పట్టుకుని నిలబడిన ప్రభు ఉన్నాడు. ఈ ప్రాంతీయ సంఘాల పక్షంగా నా దేవుడు వరలో నుండి తన ఖడ్గమును దూస్తున్నాడు. దైవజనుల పక్షంగా వరలో నుండి తన ఖడ్గమును దూస్తున్నాడు. జీవము గల దేవుని సంఘముల పక్షంగా వరలో నుండి తన ఖడ్గమును దూస్తున్నాడు. ఏర్పరచబడిన ఒక యెహోషువ లాంటి ఒక నాయకుని కొరకు, ఒక సేవకుని కొరకు, ఒక ఆత్మీయుని కొరకు ఈ రాత్రి వరదూసిన ఖడ్గమును చేత పట్టుకొని ముందు నిలిచిన నా తండ్రిగా ఈ రాత్రి నీకు ప్రత్యక్షమయ్యాడు. వరదూసిన ఖడ్గమును చేత పట్టుకొని, దూసిన కత్తి చేత పట్టుకొని లేచాడు కదండి. ఆయన ఏం చేశాడు? దూసిన ఖడ్గమును చేత పట్టుకొని యెహోషువ ఎదుట నిలిచాడు. చెప్పండి, ఏం చేశాడు? ఒకటి, నీ పక్షంగా నేను యుద్ధాలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని యెహోవా సేనాధిపతి తన ఖడ్గమును దూశాడు. నెక్స్ట్, అతని ఎదుట నిలిచాడు. చెప్పండి, ఏం చేశాడు? ఒకటి, దూసిన ఖడ్గమును చేత పట్టుకున్నాడు. అంటే నీ యుద్ధాలన్నీ నేను చేస్తా, నీ పోరాటాలన్నీ నేను చేస్తా, నువ్వు పోరాడాల్సిన వాటిని, నువ్వు యుద్ధం చేయవలసిన వాటిని నేను చేస్తా, నీ పక్షంగా నేనున్నాను, నీ యుద్ధాలు నేను చేస్తానని చెప్పి దూసిన ఖడ్గము చేత పట్టుకున్నాడు. ఆ దూసిన ఖడ్గము చేత పట్టుకున్న యెహోవా సేనాధిపతి ఏం చేశాడు? అతని ఎదుట నిలిచాడు. అతని ఎదుట నిలిచాడండి. స్తోత్రం చెప్పండి. అతని ఎదుట నిలిచాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ పోరాటాలు ఎలా చేయాలి, ఈ యుద్ధాలు ఎలా చేయాలి? అరే, ఐగుప్తులు బయలుదేరిన మొదలుకొని యోర్దాను వరకు నడిపించిన మోషే లాంటి నాయకుడు నాకు లేడే. యుద్ధాలు వస్తే కొండ ఎక్కి చేతులెత్తగలి ప్రార్థించగలిగిన నాయకుడిని నేను పోగొట్టుకున్నానే. ఇప్పుడు నా కొరకు పోరాడే, నా కొరకు చేతులెత్తే నాయకుడు లేడు. మోషే మరణించాడు. ఐగుప్తు నుండి బయలుదేరి మొదలుకొని యోర్దాను వరకు నడిపించిన నాయకుడు లేడు ఇప్పుడు యెహోషువకు. యుద్ధాలు చేస్తుంటే కొండ ఎక్కి చేతులెత్తి ప్రార్థించే మోషే లేడు ఇప్పుడు. కానీ ముందు తాను చేయాల్సిన పోరాటాలు చాలా ఉన్నాయి. తాను చేయించవలసిన రాజులు ఉన్నారు, పట్టణాలు ఉన్నాయి, తాను పోరాడవలసిన పరాక్రమశాలు ఉన్నారు. ఇప్పుడు నాకెవరున్నారు? నడిపించిన నాయకుడు లేడు, చేతులెత్తి ప్రార్థించే నాయకుడు లేడు. నేను యుద్ధాలు చేస్తుంటే ఆయన కొండ ఎక్కి చేతులెత్తేవాడు, నేను చేయకపోతేవాడిని. ఇప్పుడు నాకెవరున్నారు అనుకుంటున్న సమయంలో అతని ఎదుట యెహోవా సేనాధిపతి నిలబడ్డాడు. నీకెవరు ఉన్నారు అనుకున్నంతకాలం దేవుడు పక్కగా ఉంటాడు. నీకు సహాయం మరొక దిక్కును అందుతుంది అనుకున్నంతకాలం దేవుడు మౌనంగా ఉంటాడు. నీకందరూ ఉన్నారు అనుకున్నప్పుడు దేవుడు నీకు ప్రత్యక్షం కాడు. నీకు ఏ సహాయం అందినప్పుడు మరొక దిక్కు నుండి ఆయన సహాయం అందిస్తాడు. ఆయనే దిక్కై సహాయం అందిస్తాడు. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఆ రాత్రి దేవుడు అతనితో పెరుగులాడటం మొదలుపెట్టాడు. నువ్వు ఒంటరివైనప్పుడే ప్రభు నిన్ను కలుసుకుంటాడు. ఏ సహాయం అందినప్పుడే ప్రభు సహాయం నీకు దక్కుతుంది. ఎవరు లేరు అనుకున్న పిరికితనం వచ్చినప్పుడే దేవుడు నీ ముందు నిలబడతాడు. యెహోషువ కూడా ఇప్పుడు ఎవరు లేరు. అమాలేకీయులతో యెహోషువ యుద్ధం చేస్తుంటే మోషే కొండెక్కి చేతులెత్తేవాడు. మరి ఇప్పుడు యెహోషువ యుద్ధాలు చేస్తుంటే చేతులెత్తేవారు ఎవరున్నారు? ప్రార్థించేవాడు ఎవరున్నాడు? లేడు. ఐగుప్తులో బయలుదేరిన మొదలుకొని నడిపించిన నాయకుడు ఎవరు? మోషే లేడు. చేతులెత్తే మోషే లేడు. నడిపించే నాయకుడు లేడు. ఇప్పుడు జయించాల్సిన పట్టణాలు చాలా ఉన్నాయి. పోరాడవలసిన రాజులు ఉన్నారు, జయించవలసిన రాజులు ఉన్నారు, పట్టణాలు ఉన్నాయి.
ఎదుర్కోవలసిన యోధులు ఉన్నారు, పరాక్రమశాలు ఉన్నారు. ఇది ఎలా సాధ్యం? అందుకే ప్రభు అంటాడు, నేనున్నా. స్తోత్రం చెప్పండి. నీ ముందు నిలబడ్డాడు. యెహోషువ ఎదుట నిలిచాడు. యెహోషువ ఎదుట నిలిచాడు. ఈ రాత్రి నిరాశలో, కృంగిన స్థితిలో ఎవరు లేరు. నా కొరకు చేతులెత్తేవారు లేరు, ప్రార్థించేవారు లేరు, నడిపించేవారు లేరు. అయ్యో నేను ఒంటరిగా ఉన్నాను, ఏ సహాయము తోసిన పరిస్థితిలో ఉన్నాను అని కృంగిపోతున్నావా? ముందున్న పోరాటాలు ఎలా చేయాలో అర్థం కాక, ముందున్న సమస్యలను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక, ముందున్న పోరాటాలు యుద్ధాలు ఎలా చేయాలో అర్థం కాక, యుద్ధాలు చేయటానికి కావలసిన సామర్థ్యం లేక నలిగిపోతూ కృంగిపోతూ, ఈ యుద్ధాలు ఎలా చేయాలో నలిగిపోతూ ఒంటరి స్థితిలో నీవు ఉన్నావు. నిన్ను ధైర్యపరచడానికి రాత్రి నా ప్రభు నేను ముందు నిలుస్తున్నాడు. యెహోవా సేనాధిపతిగా ఆయన నీ ముందు నిలుస్తున్నాడు. ఎందుకు నిలుస్తున్నాడో తెలుసునా? ఎందుకు నిలుచున్నాడో తెలుసునా? ఆ రోజున శిష్యులందరూ కలిసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న రోజుల్లో ఆయన సిలువ వేయబడి మరణించిన తర్వాత వారు భయపడుతూ తలుపులు మూసుకొని ఇంట్లో కూర్చున్నారు. ఏ సమయంలో ఏమో దాపరిస్తుందో అని యేసు వారి మధ్యకి వెళ్ళి నిలిచి పునరుద్ధానుడైన ప్రభు వారిని ధైర్యపరుస్తున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో గుండె చెదరిన స్థితిలోనే ఉన్నావా? పోరాటాలు ఎలా చేయాలో అర్థం కాక పిరికితనంతోనే ఉన్నావా? నీ ముందున్న సమస్యను ఎలా ఎదుర్కోవాలి, ఈ పోరాటాలు ఎలా జయం పొందాలి, ఈ పోరాటాల్లో అయ్యో నేను ఒంటరిని, నాకు నాయకుడు లేడు, సహాయకుడు లేడు, తోడ్పడేవాడు లేడు అని కృంగిపోతున్నావా? నీ పక్షంగా యుద్ధం చేసేవాడు దూషణ కత్తి చేత పట్టుకుని ఉన్నాడు. ఆయన నీ ముందు నిలిచి ఉన్నాడు. నీ ముందు నిలిచి ఉన్నాడు. నీ ముందు నిలిచి ఉన్నాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. మిమ్మును కరుణింపవలెనని, అదిగో చూడండి, మిమ్మును కరుణించవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తమ్ముడు, ఈ రాత్రి మిమ్ములను కరుణించవలెనని ఆ రోజున పోరాటాలు, సమస్యలు ముందు పెట్టుకుని నలిగిపోతున్న యెహోషువ ఎదుట నిలబడిన సేనాధిపతి, యవనస్తుడా, తమ్ముడు, చెల్లి, కుమార్తె, కుమారుడా, ప్రియ తండ్రి, ప్రియ అమ్మ, ప్రియ చెల్లి, అక్క, ఆ రోజు యెహోషువ ఎదుట నిలబడిన యెహోవా సేనాధిపతి ఈ రాత్రి నీ ఎదుట నిలబడ్డాడు. ఎందుకో తెలుసా? నిన్ను కరుణించవలెనని, నిన్ను కరుణించవలెనని, నిన్ను కరుణించవలెనని, నీ మీద కరుణ చూపాలని, నిన్ను కరుణించాలని నీ ఎదుట నిలబడి ఉన్నాడు. ఆయన నీ ఎదుట నిలబడి ఉన్నాడు. తమ్ముడు, నువ్వు ఆత్మలో చూడగలవచ్చు. నీకు ఆత్మనేత్రాలుంటే, నీ మనోనేత్రాలు వెలిగించబడితే, దైవజనుడా, అదుగో యెహోవా సేనాధిపతిగా ప్రభుని వంద నిలబడ్డాడు. నీ మనోనేత్రాలు వెలిగించబడితే, నీ మనోనేత్రాలు వెలిగించబడితే నువ్వు ఆయన స్పష్టంగా చూడగలవు. నిన్ను కరుణించాలని, నీ మీద దయ చూపాలని, నిన్ను ఉద్ధరించాలని అదుగో నీ ఎదుట నిలబడి ఉన్నాడు. గుండె చెదిరిని నిన్ను ధైర్యపరచాలని ఆ రోజు తలుపులు మూసుకొని పునరుద్ధానం తర్వాత శిష్యులందరూ గదిలో తలుపులు మూసుకొని ఉంటే వారి మధ్యకు వెళ్ళి నిలిచి వారిని ధైర్యపరిచిన దేవుడు ఈరోజు గుండె చెదిరిన అనుభవాల్లో ఉన్న నిన్ను ధైర్యపరచడానికి, ఏ ఆధారం లేక నలిగిపోతున్న నిన్ను కరుణించవలెనని ఆ రోజు యెహోషువ ఎదుట నిలబడిన దేవుడు ఈరోజు నీ ఎదుట నిలిచి ఉన్నాడు. నువ్వు ఆత్మలో చూడొచ్చు బ్రదర్. నిన్ను కరుణించాలనుకుంటున్నాడు ఈ రాత్రి. ఈ లక్షల రూపాయల వ్యయం వెనుకమాల నీ కొరకైన ప్రణాళిక ఉంది. నువ్వు నమ్మగలిగితే ఈ లక్షల రూపాయల ఖర్చు వెనుక, ఈ ప్రయాస వెనుక నిన్ను కరుణించవాలని అన్న దేవుని ప్రణాళిక ఉన్నది. అందుకే
ఇదిగో నేను దూచిన ఖడ్గమును చేత పట్టుకుని ఉన్నాను. దూచిన కత్తి చేత పట్టుకొనిన సేనాధిపతిగా ఈ రాత్రి నీకు ప్రత్యక్షమయ్యాడు. సేవకుడా, కుమారుడా, కుమార్తె, ఇదిగో నీ తరపు నేను యుద్ధం చేస్తున్నాను. నీ తరపు నేను యుద్ధం చేస్తున్నాను. నీ పక్షంగా నేను యుద్ధం చేస్తున్నాను. ఇదిగో నీ యుద్ధములన్నీ నేను చేస్తున్నాను. నీ పోరాటాలు నేను సలుపుతాను. నీ యుద్ధాల్లో నేనుంటాను. ఇదిగో నా ఖడ్గాన్ని దూస్తున్నాను. నీకు జయమిస్తాను, నీకు జయమిస్తాను. ఇదిగో నా ఖడ్గమును దూస్తున్నానని సేవకుడా, నిన్ను విశ్వాసి, నిన్ను నీ పోరాటాల్లో నీ పక్షంగా నేను యుద్ధం చేస్తానని దూసిన కత్తి చేత పట్టుకుని సేనాధిపతిగా నీ ముందు నిలిచాడు. నిన్ను కరుణించవలెనని ప్రణాళికతో ఈ కార్యాన్ని జరిగించాడు. కరుణించవలెనని, నిన్ను ధైర్యపరచవలెనని, నిన్ను బలపరచవలెనని, నేనున్నానని ధైర్యపరచవలెనని, నీ హృదయాన్ని స్థిరపరచాలని, కరుణించాలని ఆయన రాత్రి నీ ముందు నిలిచాడు. నువ్వు చూడొచ్చు. పౌలపుస్తుడు అంటాడు, ఆసియాలో నేను పరిచయం చేసినప్పుడు ఆసియాలో ఉన్న వారందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అందరూ నన్ను విడిచిపోయారు. సింహం నన్ను మింగాలని ప్రయత్నం చేసింది. సింహం అంటే ఎవరు? అపవాది. అందరూ నన్ను విడిచిపెట్టిపోయారు. అసలు పౌలపుస్తుడు ఎంత సేవ చేశాడు తెలుసునా? ఆసియా ఖండమంతా సేవ చేశాడు. ఆసియా ఖండమంతా సేవ చేశాడండి. 31 సంవత్సరాలు సేవ చేశాడు. ఆసియా ఖండమంతా సేవ చేశాడు. అయితే ఆఖరిన పౌలపుస్తుడు ఏలుస్తున్నాడు, ఆసియాలో ఉన్న వారందరూ నన్ను విడిచిపోయారు. ఎప్పుడైతే ఆయన సంపాదించిన ఆత్మీయ బిడ్డలందరూ తను విడిచిపెట్టిపోయారో, సింహం ఆయనను మింగాలని ప్రయత్నం చేసింది. సింహం అంటే మీ విరోధి అయిన అపవాది, గర్జించు సింహం పోరాడింది, సాతాను ఎదుర్కొంది. నువ్వు కష్టపడినంత వేయమైపోయిందిరా. 31 సంవత్సరాలు కష్టపడ్డావు. ఆసియా ఖండమంతా సేవ చేశావు. నిన్ను వెంబడించిన వారందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మార్కు నా ప్రాణ స్నేహితుడు అనుకున్నావు, యోహాను నా ప్రాణ స్నేహితుడు అనుకున్నావు, బర్నబా నన్ను నడిపించిన నాయకుడు అనుకున్నావు. అందరూ నేను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈ కృంగుదలలో పౌలపుస్తుడు ఉన్నప్పుడు సింహం ఆయన్ను అంతమొందించాలని ప్రయత్నం చేసిందట. అదే టైంలో ప్రభు ఏం చేసి తెలుసా? ప్రభు ప్రక్కన నిలిచి ఆయనను ధైర్యపరుస్తున్నాడట. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16-17, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు దయచేసి వినండి. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయారు. ఇది వారికి నేరముగా ఎంచబడుకుండును గాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అందరూ విడిచిపెట్టేశారంట. జనజాతిగా అందరూ నన్ను విడిచిపెట్టారు. అయితే నా ద్వారా సువార్త సంపూర్ణంగా ప్రకటించబడు నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తము ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచును. స్తోత్రం చెప్పండి దైవజనులారా. ఒక్కొక్కసారి సేవలో మనం కావాలనుకున్న వారు, మనతో ఉన్నవారు మనం విడిచిపెట్టి వెళ్ళిపోతారు. పౌలపుస్తుడు కంటే మనమే గనులు కాదు. ఆసియాలో ఉన్నవారందరూ ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు సింహం అపవాది ఇక నీ పని అయిపోయిందని చెప్పి అంతమంది చూసింది. అదే టైంలో ప్రభు ప్రక్కనే నిలిచి ఏం చేశాడు? బలపరిచాడు. ఎందుకో తెలుసా? ఆ మాట మరలా చదవండి. 17 వచనం. ప్రభువు నా ప్రక్క నిలిచి
నన్ను బలపరచను గనుక నేను సింహపు నోట నుండి అపవాది నోట నుండి అపవాది కుయుక్తి నుండి అపవాది తంత్రము నుండి నేను తప్పించబడ్డాను. ఆయన ప్రక్క నుండి బలపరిచాడు. ఎందుకు ఇదంతా చేశాడు? పై మాటలు చదవండి. నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తం. అందరూ విడిచిపెట్టిపోతేనే అందరూ విడిచిపెట్టిపోయారు, కానీ ఆయన ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటించబడు నిమిత్తం అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తం. స్తోత్రం చెప్పండి. అంటే అపొస్తలుడైన పౌలు ఎడల తన నిత్య సంకల్పము నెరవేర్చబడు నిమిత్తము అందరూ విడిచిపెట్టిపోయేదాడు చేసింది అపవాది. కుట్ర, అసూయ, ద్వేషంతో అందరూ విడిచిపెట్టిపోయేటట్టు చేసింది. సింహమేమో అంతమొందించాలని ప్రయత్నం చేసింది అపవాది. ఇలాంటి సమయంలో ప్రభు ప్రక్కన నిలిచి బలపరిచాడు. ఓ ఈ శుభరాత్రి, ఈ పరిశుద్ధాత్మని ప్రసన్నత వేడుకలు రెండవ రాత్రి, దూసిన ఖడ్గమును చేత పట్టుకున్న యెహోవా సేనాధిపతి నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ఏమో తెలుసా? ఇదిగో నీ యుద్ధాలు చేయటానికి, నీ పక్షంగా యుద్ధాలు చేయటానికి, నీ పోరాటాలు నేను పోరాటానికి, నీ యుద్ధాలు నేను చేయటానికి నీ పక్షంగా నేనున్నాను. నా ఖడ్గాన్ని చూస్తున్నాను, నా ఆయుధాన్ని వాడుతున్నాను, నువ్వు ధైర్యంగా ఉండమని చెప్పి నీ కొరకు తన ఆయుధాన్ని వాడుతున్న యెహోవా సేనాధిపతి అయిన ప్రభువైన యేసుక్రీస్తు నీ ఎదుట నిలిచిన రాత్రి నీ యుద్ధాలు చేయటానికి తన కత్తిని వరదూశాడు. అంతేకాదు నీ ఎదుట నిలిచాడు. ఎందుకు? నిన్ను కరుణించాలని. ఆమెను చెప్పండి. నిన్ను ధైర్యపరచాలని. ఆమెను చెప్పండి. నిన్ను బలపరచాలని. నేనున్నాను. అందరు నిన్ను విడిచిపెట్టిపోయినా నేనున్నా నిన్ను బలపరచడానికి. నీ ద్వారా నా నిత్య సంకల్పం అంతా నెరవేరుస్తా. నేనున్నా. అందరు విడిచిపెట్టినా నేను నిన్ను ఆయన బలపరుస్తున్నాడు. ప్రక్కన నిలిచి బలపరుస్తున్నాడు. శిష్యులు భయకంపితులైనప్పుడు వారి ఎదుట నిలబడి ధైర్యపరుస్తున్నాడు. ఈ రాత్రి నీ ఎదుట నిలిచిన దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్న రాత్రి. తమ్ముడు, బిడ్డ, నీ జీవితాన్ని నేను స్థిరపరుస్తాను. ఆ వ్యసనంలో నేను నిన్ను బయట తీసుకొస్తా. నువ్వు ఏ శత్రువుతోనైతే పోరాడుతున్నావో ఆ శత్రువు మీద విజయం నేనిస్తా అని ధైర్యపరచడానికి, నిన్ను బలపరచటానికి, నిన్ను కరుణించటానికి సేనాధిపతిగా ప్రభువు నీ ఎదుట నిలిచిన రాత్రి ఆయన నీతో చెప్తున్నాడు, నీ ఎదుట నేను నిలిచాను. నీ ఎడల నాకున్న నిత్య సంకల్పం అంతా నేను నెరవేరుస్తాను, పరిపూర్ణంగా నెరవేరుస్తాను. అందరు నిన్ను విడిచిపెట్టిపోయినా అది నేను నెరవేరుస్తాను. హల్లెలూయా. ఒకటి, దూచిన కత్తి చేత పట్టుకొని మన యుద్ధములు చేయటానికి దూచిన కత్తి చేత పట్టుకొని సిద్ధంగా ఉన్న సేనాధిపతి అయిన ప్రభువైన యేసుక్రీస్తుకు మహిమ కలుగును గాక. రెండవది, మనను కరుణించాలని, మన ధైర్యపరచాలని, మనను బలపరచాలని మన ఎదుట నిలిచిన రాత్రి, మన ఎదుట నిలిచిన యెహోవా సేనాధిపతి అయిన ప్రభువైన యేసుక్రీస్తుకు మహిమ కలుగును గాక. ఆయన మన పక్షం యుద్ధాలు చేయటానికి దూచిన కత్తి చేత పట్టుకున్నాడు. మనలను కరుణించి ధైర్యపరిచి బలపరచడానికి మన ఎదుట నిలిచాడు. స్తోత్రం చెప్పండి. ఇక నిలిచి ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? నేను మొదటే చెప్పాను, యెహోషువ ఎదుట 31 మంది రాజులు ఉన్నారు, 31 పట్టణాలు ఉన్నాయి, జయించవలసిన పరాక్రమశాలులు ఉన్నారు, యుద్ధవీరులు ఉన్నారు, యోధులు ఉన్నారు. ఇదంతా జయించడానికి యెహోషువ ముందు ఎందుకు నిలబడ్డాడు? ఒకటి, నీ యుద్ధాలు నేను చేస్తా, నేను సిద్ధంగా ఉన్నా, ఇదిగో దూసిన కత్తి, నీ యుద్ధములు నేను చేయవాడిని రుజువు చేశాడు. ఎదుట నిలిచి, తన ప్రక్కనే నిలిచి, తన ఎదుట నిలిచి ధైర్యపరిచాడు. మూడవది, ముందున్న పోరాటాలు చేయటానికి దిశ నిర్దేశం చేస్తున్నాడు. స్తోత్రం చేయండి. ఏం చేస్తున్నాడు? దిశానిర్దేశం చేస్తున్నాడు. అంటే నువ్వేం చేయాలి? ముందు 31 పట్టణాలు ఉన్నాయి కదా, నువ్వు జయించాల్సినవి. నువ్వు ఎదుర్కోవలసిన 31 రాజులు ఉన్నారు కదా, నువ్వు జయించాల్సిన 31 రాజులు ఉన్నారు, 31 పట్టణాలు ఉన్నాయి కదా. కాదేశ్ మొదలుకొని బన్నియా వరకు నువ్వు జయించాలి కదా. దీనంతటి నువ్వు జయం పొందాలంటే ఒకటే, నీ పాదములకున్న చెప్పులు తీసివేయి. ప్రైజ్ లార్డ్. నీ ముందున్న జయ జీవితం, నీ ముందున్న పట్టణాలు నువ్వు జయించాలంటే
నీ ముందున్న రాజులను జయించాలంటే, నీ ముందున్న పోరాటాలలో నేను నీ పక్షంగా ఆయుధవాడి, నేను నీ పక్షంగా యుద్ధం చేసి, నీ పక్షంగా నిలిచి నిన్ను ధైర్యపరిచి, నీ యుద్ధాలన్నింటిలో నేను నీకు జయం ఇవ్వాలనుకుంటే నీ పాదములకున్న చెప్పులను తీసివేయి. ఏం చేయాలో, ఆ పోరాటాల్లో జయం పొందటానికి ఏం చేయాలో దేవుడు దిశ నిర్దేశం చేస్తున్నాడు. ఈ రాత్రి కూడా నీ ఆధ్యాత్మిక జీవితంలో జయం పొందటానికి, నీ ముందున్న పోరాటాలను జయం పొందటానికి, నువ్వు ఎదుర్కొంటున్న సమస్యాత్మకమైన పరిస్థితుల నుండి నీ విడుదల పొందటానికి నా ప్రభువు నీకు ఒక దిశ నిర్దేశం చేస్తున్న రాత్రి. ఎంతమంది మీ ముందున్న సమస్యల్లో మీరు జయం పొందాలనుకుంటున్నారు? ఎంతమంది మీ మీద దాడి చేస్తున్న మీ ఆధ్యాత్మిక ఎదుగుదలలో, ఆధ్యాత్మిక పరిపక్వత చెందకుండా అడ్డగిస్తున్న మీ శరీరాశలను, శరీరంలో పుట్టుకొస్తున్న దురాశలను జయించాలని ఎంతమంది అనుకుంటున్నారు? మీకు విరోధముగా పనిచేస్తున్న వాయుమండల సంబంధమైన దురాత్మల సమూహాలతో పోరాడి విజయము పొందాలని ఎంతమంది అనుకుంటున్నారు? లోకమును, లోక మర్యాదను అవలంబించకుండా లోక ఇచ్చలను తృణీకరించి దేవుని కొరకు నిలబడి జయ జీవితం పొందాలని ఎంతమంది అనుకుంటున్నారు? మీ ముందున్న సమస్యాత్మకమైన పరిస్థితుల నుండి విడుదల పొందాలని ఎంతమంది అనుకుంటున్నారు? భౌతికపరమైన సమస్యలైన, ఆధ్యాత్మికపరమైన పోరాటాలైన జయం పొంది విజయం పొందాలని మీరు ఎంతమంది అనుకుంటున్నారు? అయితే మీకు ఒక దిశ నిర్దేశాన్ని నా ప్రభు రాత్రి చేస్తున్నాడు. నీ జయ జీవితం నీ మీద ఆధారపడి ఉంది. ఆ జయ జీవితం నీ మీద ఆధారపడి ఉంది. నీ ముందు ఎన్ని పోరాటాలు ఉన్నా, నీ ముందు ఎన్ని సమస్యలున్నా, 31 పట్టణాలు నీ ముందున్న, 31 రాజులు నీ ముందున్న, పరాక్రమశాలులు, యుద్ధవీరులు, యోధులు ఎంతమంది ఉన్నా వాటన్నిటిలోనూ జయం పొందగలవు. ఎప్పుడు ప్రభు నీకు చెప్పినట్లు నీవు చేస్తే, ముందున్న వాటిని జయించడానికి, ఆ పట్టణములన్నీ జయించి ఒక జయశీలుడిగా నువ్వు నిలవాడనుకుంటే నీ పాదములకున్న పాదరక్షలు తీసివేయి. హలో యెహోషువ, నీ పాదరక్షలు తీసివేయి. నీ పాదరక్షలు తీసివేయి. ఇదే మాట తన ఆత్మీయ నాయకుడైన మోషేకు కూడా ఇచ్చాడు. నీ పాదరక్ష తీసివేయి. ఐగుప్తు దాస్యంలో ఉన్న 30 లక్షల మంది ప్రజలను నువ్వు విడిపించాలనుకుంటే, ఐగుప్తు అనే పాప దాస్యము నుండి, సాతానుకు సూచనగా ఉన్న ఆ ఫరో అధికారము నుండి, ఫరోను సాతాను అధికారము నుండి, పాప దాస్యమనే ఆ ఐగుప్తులో నుండి ఆ ప్రజలను, 30 లక్షల మంది ప్రజలను నువ్వు విడిపించి వారికి నువ్వు నాయకుడిగా ఉండి ఐగుప్తు నుండి కనానుకు వారు నడిపించే ఒక నాయకుడు కావాలనుకుంటే, నీ ఎడల ఉన్న నిత్య సంకల్పము నెరవేర్చబడాలనుకుంటే నీ పాదరక్ష తీసేయి. ఇది మోషేతో చెప్పాడు దేవుడు, దైవజనుడైన మోషేతో. తన ఆత్మీయ నాయకుడైన మోషేతో ఏ మాట చెప్పాడో ఇప్పుడు ఇతని నాయకత్వం వచ్చినప్పుడు కూడా దేవుడు అదే మాట చెప్తున్నాడు. నీ పాదరక్షలు తీసివేయి. నీ పట్ల దేవుని సంకల్పము, దేవుని ఏర్పాటు, దేవుని పరిపూర్ణమైన ఉద్దేశం నెరవేర్చబడి నీ ఒక విజయశీలుడిగా, ఒక సక్సీడ్ పర్సన్గా నువ్వు చరిత్రలో నిలబడాలనుకుంటే ప్రభువు నీకు చేసిన దిశానిర్దేశాలను పాటించాలి. ఒకటే, నీ పాదరక్షలు తీసివేయి. నీ యొద్ద ఉండకూడదు ఏదో ఉంది, తీసేయి. యెహోషువ, ఈ పాదరక్షలు ఎక్కడవి? నువ్వు ఐగుప్తులో బయలుదేరినప్పుడు ఉన్నవి. వారి చెప్పులు వారు తెగలేదు, వారి పాదములకు వాపు. ఇప్పుడు యెహోషువ వేసుకుని చెప్పులు ఎక్కడే? ఐగుప్తులను బయలుదేరినప్పుడు ఉన్నాయి. 40 సంవత్సరాల క్రితం ఐగుప్తు నుండి వారు బయలుదేరినప్పుడు ఏ చెప్పులు, ఏ పాదరక్షలు వేసుకున్నారో వారి చెప్పులు వారు తెగలేదు. అవి చెప్పులు ఉన్నాయి. ఐగుప్తులోండి బయలుదేరినప్పుడు ఏ పాదరక్షలతో బయలుదేరి ఇప్పటికీ అవే ఉన్నాయి. ఇవి అవసరం లేదు, తీసేయి. ఇవి ఉండకూడదు నీ దగ్గర, తీసేయి ఈ పాదరక్షలు. తమ్ముడు,
ఈ పరిశుద్ధాత్మని ప్రసన్నత వేడుకల్లో నీ పక్షంగా యుద్ధాలు చేసి, నీ పక్షంగా పోరాటాలు చేసి, దైవజనుడా నీ పక్షంగా నా దేవుడు యుద్ధాలు చేసి, నీ పక్షంగా నా దేవుడు పోరాటాలు చేసి, తన దూషణ ఖడ్గాన్ని వాడి నీకు జయం ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వు కృంగిపోయావు. ఇప్పటికే నీ కుండీలు బరువెక్కాయి. ఒంటరిని ఫీల్ అవుతున్నావు. ధైర్యం చెడిపోయావు. సమస్యను జయిస్తానన్న నిరీక్షణ లేదు. అదుగో ఇలాంటి స్థితిలో ఉన్నావని చెప్పి నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను కరుణించటానికి, నిన్ను బలపరచటానికి, అందరిని విడిచిపెట్టిన నీ పక్కన నిలబడి నిన్ను కరుణించి, నిన్ను బలపరిచి, నిన్ను ధైర్యపరచటానికి నీ ముందు నిలిచాడు. నిన్ను గెలిపించాలనుకుంటున్నాడు. నీ పోరాటాలు తాను చేయాలనుకుంటున్నాడు. నీ యుద్ధాలు తాను చేయాలనుకుంటున్నాడు. నీవు ఖడ్గము పొదునుకు బదులు ఆయన ఖడ్గాన్ని, నీ ఖడ్గానికి బదులు ఆయన ఖడ్గాన్ని వాడాలనుకుంటున్నాడు. నీకు జయం ఇవ్వాలనుకుంటున్నాడు. నిన్ను ఒక విజయశీలునిగా చరిత్రలో నిలపాలనుకుంటున్నాడు. మరి ఆయన చెప్పింది చేస్తావా? నీ పాదరక్షలు తీసివే. నీ పాదరక్షలు తీసివే. నీ పాదరక్షలు తీసివే. అవి నీ దగ్గర ఉండవద్దు. ఆ పాదరక్షలేంటి? నువ్వు విజయశీలుడు అవటానికి, నీ ఎడల నిత్య సంకల్పం నెరవేర్చబడటానికి, నీ కొరకు దేవుడే యెహోవా సేనాధిపతిగా ప్రభువే నీ తరపున యుద్ధాలు చేయటానికి అడ్డుగా ఉన్న ఆ పాదరక్షలేంటి? నీకు తెలుసు. అడ్డుగా ఉన్న ఆ పాదరక్షలేంటి నీకు తెలుసు. వాటిని తీసివేయి. ఏది అడ్డుగా ఉంది? ఏది నీ ఆధ్యాత్మిక జీవితానికి అడ్డుగా ఉంది? నీ పక్షంగా ప్రభువు పోరాడాలనుకుంటున్నాడు బిడ్డ. నీ పక్షంగా తన ఖడ్గాన్ని వాడాలనుకుంటున్నాడు బిడ్డ. దూసిన కత్తి చేత పట్టుకొని నీకు విజయం ఇవ్వటానికి, నీ పోరాటాలు చేయటానికి, నీ యుద్ధాలు చేయటానికి ప్రభు నీ కొరకు నిలబడి ఉన్నాడు బిడ్డ. కృంగిపోయావని, ధైర్యం చెడ్డావని నేను ధైర్యపరిచి, నేను బలపరిచి, నిన్ను కనుకరించడానికి నీ ఎదుట నిలబడ్డాడు బిడ్డ. సంసిద్ధంగా ఉన్నాడు బిడ్డ. దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్నాడు. రెడీ. నీ కొరకు నేను సిద్ధంగా ఉన్నాను. నీ కొరకు నేను సిద్ధంగా ఉన్నాను. నీ ఏడల నిత్య సంకల్పం నెరవేర్చబడినట్టు నేను సిద్ధంగా ఉన్నాను. ఐ ప్రిపేర్. కానీ యెహోషువ నీ పాదరక్ష తీసి, దైవజనుడా, దేవునికి ఇష్టం కానీ ఏ పాదరక్షలు నీ దగ్గర ఉన్నాయి? నా ప్రియ సహోదరి, దేవునికి ఇష్టం కానీ ఏ పాదరక్షలు నీ దగ్గర ఉన్నాయి? అవి నీకు పాదరక్షలుగా కనబడుతున్నాయి. యవనస్తుడా, దేవునికి ఇష్టం కానీ ఏ పాదరక్షలు నీ దగ్గర ఉన్నాయి? ఆ పాదరక్షలు నీకు రక్షణ కలిగిస్తుంది నువ్వు అనుకుంటున్నావు. నీ పాదములకు రాయి తగలకుండా కాపాడుతున్నావు అనుకుంటున్నావు. నీ పాదములను నడిపిస్తున్నాయి నువ్వు అనుకుంటున్నావు. నీ పాదాలకు రక్షణ కాదు. అవి నీ యొద్ద ఉండకూడదు. ఇప్పటి వరకు నీ పాదాలకు ఏవి రక్షణ అనుకుంటున్నావో, ఏవి నీ పాదాలకు రక్షణగా ఉండవనుకున్నావో అవి నీ యొద్ద ఉండకూడదు. నీ యొద్ద ఉండకూడదు నా పాదరక్షలు ఏంటో తీసేస్తావా? తీసివేయగలవా? ఏది నీ యొద్ద ఉండకూడదు బిడ్డ, నీకు తెలుసు. నేను ఈ వాక్యం ప్రకటిస్తున్నప్పుడు నీ యొద్ద ఉండకూడదు ఏదో ఉంది. నువ్వు ధరించకూడదు ఏదో నువ్వు ధరించావు. నువ్వు తీసివేయవలసింది ఏదో ఉంచుకుంటున్నావు. ఒక మాట చెప్తాను, వింటారా? సమాధాన సువార్త ప్రకటించడానికి వచ్చాడు పౌలు అపోస్తలుడు. సమాధాన సువార్త ప్రకటించడానికి సమస్తమును విడిచిపెట్టి వచ్చాడు పేతురు అపోస్తలుడు. యేసయ్యను అడిగాడు, ప్రభువా, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం, నీ వలన మాకేం దొరుకుతుంది అన్నాడు. అంటే సమాధాన సువార్తను ప్రకటించడానికి సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడు పేతురు అపోస్తలుడు. కానీ ఒక సత్యాన్ని గుర్తు చేసుకోండి, అతను ప్రకటించడానికి వచ్చిందే సువార్త, సమాధాన సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడు. కానీ పేతురు దగ్గర కత్తుంది.
ఎస్ ఆర్ నో చెప్పండి. ఆయన దగ్గర కత్తి ఉంది. పేతురయ్యా, నువ్వు సమాధాన సువార్త కదా ప్రకటించడానికి వచ్చావు, మరి నీకు ఈ కత్తి ఎందుకు? మరి నీకు ఈ కత్తి ఎందుకు? ఇది నీ దగ్గర ఉండొచ్చా? సమాధాన సువార్తను ప్రకటించడానికి వచ్చిన పేతురు దగ్గర కత్తి ఉంది. సమయం రాకపోద్దా తీగిపోతాను అనుకున్నాడు. ఊరిలో ఉంచుకున్నాడు. యేసయ్య కూడా ఎప్పుడు పేతురుని కత్తి తీసామని చెప్పలా. ఎందుకంటే తీయడు తనంతట తాను తీసే రోజు ఒక రోజు వస్తుందా, ఆ రోజు తీస్తాడు అనుకున్నాడు. ఆ కత్తి తీసిన రోజునే ఆయన అపొస్తలుడయ్యాడు. నీ దగ్గర కత్తి ఎందుకు? సమాధాన సువార్త ప్రకటించడానికి వచ్చిన నీ దగ్గర కత్తి ఎందుకు? పేతురు దగ్గర కత్తి ఉంది. మరొక మాట చెప్తానంటారా, ఐగుప్తును విడిచిపెట్టి వచ్చాడు. ఎవరు? ఐగుప్తును 30 లక్షల మంది ప్రజలు విడిచిపెట్టి వచ్చారు. అందులో ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తును విడిచిపెట్టి అరణ్యంలోకి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలకు మొట్టమొదటి ప్రధాన యాజకుడు ఎవరు చెప్పాలి? మొట్టమొదటి ప్రధాన యాజకుడు ఎవరు? అహరోను. మొట్టమొదటి ప్రధాన యాజకుడు అహరోను. ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి ప్రధాన యాజకుడు అహరోను. ఈ అహరోను ఏం చేశాడు తెలుసునా? దైవజనుడైన మోషేతో దేవుడు, నువ్వు ఆ పర్వతానికి ఎక్కిరా అన్నాడు. నేను నీతో మాట్లాడాలి, ప్రజలకు నా నిబంధనలు నేను తెలియజేస్తే నువ్వు ఎక్కిరామంటే దైవజనుడైన మోషే సీనాయి పర్వతం ఎక్కిపోయాడు. 40 పగళ్ళు 40 రాత్రులు అక్కడ దేవునితో గడుపుతుంటే ఇక్కడ అహరోను దూడను చేస్తున్నాడట. అసలు అహరోను దూడను చేయడం గల కారణం ఏంటి? అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? అహరోను దగ్గర పొగరుందట. పొగరంటే ఏంటి? దూడను చేసే అచ్చు ఉందట. అసలు ఇతని దగ్గర అచ్చు లేకపోతే ఈ బొమ్మ తయారు అయ్యేది కాదు. ఈ అచ్చు ఎక్కడ నుండి తెచ్చాడు చెప్పండి అయ్యా? ఐగుప్తు నుండి తెచ్చాడు. పొగరు అంటే అచ్చు. ఆ బొమ్మ తయారు చేసే అచ్చు ఐగుప్తుని విడిచిపెట్టి వచ్చినప్పుడు ఆయన డేరా సామాగ్రితో పాటు దాన్ని వేసుకొచ్చుకున్నాడు. ప్రజలందరూ మాకు దూడం చేయమన్నారు అంటే ఇతని దగ్గర ఆ అచ్చుందన్న సంగతి ఆయనకి తెలుసు. ఈ అచ్చు అహరోను దగ్గర ఉండకపోతే ఆ రోజున ఇశ్రాయేల్ ప్రజలు విగ్రహారాధికులై ఉండేవాళ్ళు. ఓ ప్రధాన యాజకుడా, ఈ అచ్చు నీకు ఎక్కడిది? ఇది నీ దగ్గర ఉండొచ్చా? నా దేవుడు కత్తి చేతును ఈటి చేతును యుద్ధము చేయవాడు కాదు అని సెలవిచ్చి ఒడిశలతో గొలియాతును బోర్లు కొట్టిన దావీదు సౌలు రాజు తాను తరుముతుంటే 8 సంవత్సరాలు అరణ్యంలో గడిపి నా కొండ నా కోట అని చెప్పి ఆశ్రయదుర్గం అని ప్రభువును నమ్ముకున్న దావీదు ఆఖరికి విసిగి వేసారిపోయి దేవుడు ఏం చేస్తాడులే మన పని మనం చేసుకోవాలనుకొని ఆయన గొలియాతు ఖడ్గాన్ని గొలియాతు చంపినప్పుడు ఏ ఖడ్గాన్ని అయితే ఎక్కడ దాచుకున్నాడో ఇలా కత్తి తీసుకొచ్చుకున్నాడు. ఎవరు? ప్రధాన యాజకుడి దగ్గరికి ఆ యాజకుడి దగ్గరికి వెళ్ళి ఆ కత్తి అడిగి తెచ్చుకున్నాడండి. దావీదా, నా దేవుడు కత్తి చేతి ఇటు చేతి యుద్ధం చేయవాడు కాదన్నావు కదా. సున్నతి పొందని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడన్నావు కదా. మరి ఫిలిష్తీయుని ఖడ్గం నీకెందుకు? ఉండొచ్చా ఇది నీకు? ఇది దగ్గర ఉండకూడదుగా. పేతురు దగ్గర కత్తి ఉంది. ప్రధాన యాజకుడిన అహరోను దగ్గర పొగరుంది. అంటే అచ్చు బొమ్మ చేసి అచ్చుంది. ఇవన్నీ ఉండకూడదు. దావీదు దగ్గర గొలియాతు ఖడ్గం ఉంది. నీ దగ్గరే ఉంది. నీ ఆధ్యాత్మిక జీవితానికి అడ్డుగా ఉన్నది నీ దగ్గరే ఉంది. ప్రభువేమో నీ పక్షం యుద్ధాలు చేయాలనుకున్నాడు. దైవజనుడా,
31 పట్టణాలను జయించి జయశీలునిగా నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు. నీ ఎదుట ఉన్న పరాక్రమశాలను ఓడించిన ఘనత నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. యోధులను పరాక్రమశాలను జయించిన వాడవని నీకు కనపరచాలని తండ్రి అనుకున్నాడు. అసలు నీ ఖడ్గాన్ని వాడకుండా ప్రభువే తన ఖడ్గాన్ని వాడి నిన్ను విజయశీలునిగా నిలబెట్టాలని నీ ముందు నిలబడ్డాడు. నిన్ను కరుణించాలని, నిన్ను బలపరచాలని, నీ యుద్ధాలు తాను చేయాలని నీ ముందు నిలబడితే, కానీ ఆయన నీ పక్షం యుద్ధాలు చేయడానికి అడ్డుగా వస్తున్నది ఏదో నీ యుద్ధ ఉంది కదా, దాన్ని తీసివేయగలవా? నేను ఈ మాటలు చెబుతున్నప్పుడు స్పష్టంగా మీకు అర్థమవుతుంది. ప్రత్యేకించి ఇది అని నేను చెప్పడం అవసరం లేదు. ఉండకూడనిది ఏదో నీ దగ్గర ఉంది, దాన్ని తీసే. ఉండకూడనిది ఏదో నీ దగ్గర ఉంది. ఒక ఆత్మీయునిగా అది నీ దగ్గర ఉండకూడదు. ఐగుప్తు నుండి వచ్చిన పాదరక్షలు నీ యొద్ద ఉండొద్దు. ఐగుప్తు నుండి వచ్చిన పాదరక్షలు నీ యొద్ద నుండి తీసివేయి. నీవు అనుకుంటున్నావు యెహోషువ అవి నీ పాదాలకు రక్షణగా ఉన్నాయని, అవి నీ పాదాలకు రక్షణగా ఉన్నవని, నీ పాదములకు రాయి తగలకుండా కాపాడుతున్నావు అని అనుకుంటున్నావు. కానీ నీ పాదాలకు రక్షణగా ఉన్నావు అనుకుంటున్నా పాదరక్షలు నీ పాదములకు రాయి తగలకుండా కాపాడుతున్నావని భ్రమలో ఉన్న ఆ పాదరక్షలను నీ పక్షంగా నేను యుద్ధం చేయటానికి అవి అడ్డుగా ఉన్నాయి. నీ పక్షంగా నా కత్తి దూయటానికి అడ్డంగా ఉన్నాయి. నీ పక్షంగా యుద్ధాలు చేయడానికి ఆ పాదరక్షలు అడ్డుగా ఉన్నాయి. కానీ నీవు అనుకుంటున్నావు ఈ పాదాలకి, నా పాదాలకి ఇవి రక్షణ ఇస్తున్నాయి అనుకుంటున్నావు. ఇవి నా పాదములకు రక్షణ కల్పిస్తున్నాయి, నా పాదములకు రాయి తగులుకున్నాయి. ఇవి నన్ను సేవ చేస్తున్నాయి, వీరు నన్ను కాపాడుతున్నారు, వీరు నన్ను రక్షిస్తున్నారు, వీరు నన్ను పోషిస్తున్నారు, వీరు నన్ను ఆదరిస్తున్నారు, వీరు నాకు సహకారులుగా ఉన్నారు, వీరు నాకు తోడ్పడుతున్నారు, నాకు సలహా ఇస్తున్నారు, నా ముందు నడుస్తున్నారు, నా వెనుకుంటున్నారు, నా పాదరక్షలుగా ఉంటున్నారని నువ్వు భ్రమలో ఉన్నావు. వద్దు, తీసుకుంటాడు. నువ్వు పాదరక్షలు అనుకుంటున్నావు. నీ పాదాలకు రాయి తగలకుండా కాపాడుతున్నావు నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ యుద్ధాలు నేను చేయడానికి అవి నాకు అడ్డుగా ఉన్నాయి. తీసిపారే. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. నీ పక్షంగా నా పరలోకపు తండ్రి యుద్ధం చేయటానికి ఏదుందో ఉండకూడదు, ఏదుందో నువ్వు తీసుకువెళ్ళగలగా. ఒక రోజున అహరోను ఈ తోడును తయారు చేసిన తర్వాత ఒక తెగులు వచ్చింది. ఆ తెగులుకి ప్రజలు చచ్చిపోతున్నారు. ప్రభు కోపగించుకున్నాడు. కోపగించుకుని అన్నాడు, ఇక నేను మీతో రాను, ఇక నేను మీతో రాను, మీరు పోండి అన్నాడు. అయ్యా అయ్యా మీరు మాతో రాకపోతే మేము ఎలా వెళ్తాం? ప్రభు అన్నాడు, నేను మీతో వస్తే దెబ్బతో నాశనం అయిపోతారన్నాడు. అయినా మీరు మాతో రావాలంటున్నారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నేను మీతో రావలను వద్దు నేను చెప్తా, నేను తర్వాత చెప్తా, మొదట మీ యుద్ధను తీసివేయి అని. నిర్గమాకాండ 33వ అధ్యాయం 5వ వచనంలోకి రండి. నిర్గమాకాండ 33వ అధ్యాయం 5వ వచనం. నిర్గమాకాండ 33వ అధ్యాయం 5వ వచనం. ముగిస్తున్నా కొద్ది నిమిషాలు. నిర్గమాకాండ 33వ అధ్యాయం 5వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను, యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు ఇశ్రాయేలీయులతో మీరు లోబడనోళ్ళని ప్రజలు ఒక క్షణమాత్రము, ఒక్క క్షణమాత్రం నేను మీ నడుమకు వచ్చిన, నేను మీ నడుమకు వచ్చిన మిమ్మును నిర్మూలన చేసేదను, మిమ్మును నిర్మూలన చేస్తాను. కనుక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియనట్లు. తల్లపైకి చూడు, అది అక్కడే ఉంచండి ఆ వాక్యాన్ని. మిమ్ములను ఏమి చేయవలెనో అంటే నేను మీతో కూడా రావలెనో వద్దు, లేదా మీ మధ్యకు వచ్చి మిమ్మల్ని నాశనం చేయాలి. మిమ్ములను ఏమి చేయవలెనో చదువున్నాను. మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియనట్లు. మిమ్మును ఏమి చేయాలో, నేను మీతో కూడా వచ్చి మిమ్మల్ని సంరక్షించాలో, నేను మీ మధ్యకు వచ్చి మిమ్మల్ని నాశనం చేయాలో అది నాకు తెలియబడినట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడి
తీసివేయుడు అని చెప్పి స్తోత్రం చెప్పున్నారు. మీ వెండి బంగారు ఆభరణములు మీ మీద నుండి తీసివేయి. ఇది క్రొత్త నిబంధన ఉపదేశం కాదండి, పాత నిబంధన ఉపదేశం. నేను మీ మధ్యకొచ్చి మీ కొరకు నేనేం చేయాలో అది నాకు తెలియబడినట్లు మీ మీద ఉన్న ఆభరణములను మీ ఎదుట నుండి తీసివేయండి. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఒంటి మీద ఉన్న ఆభరణములు తీసివేశారు. ఈ రోజు వరకు ఇశ్రాయేలీయుడు యూదుడు ఎవడు కూడా ఒంటి మీద ఆభరణం పెట్టాడు. ప్రభు చెప్తున్నాడు, ఒంటి మీద ఉన్న ఆభరణాలు తీసివేయండి. పెంతెకొస్తేలు కాదండి, వాక్యోపదేశం. మీరు వెండి బంగారు ఆభరణలతో నేను వెలగల వస్త్రంతో మిమ్మల్ని మీరు అలంకరించుకోవద్దు. వాక్యోపదేశం. నువ్వు ఆత్మీయుడివైతే నీ ఒంటి మీద ఉన్న ఆభరణం అది ఒక విగ్రహం. సూర్య చంద్ర నక్షత్ర ఆకారాల్లో చేయబడతాయి. అది ఒక విగ్రహం. అది నీ మీద ఉంటే దేవుణ్ణి పక్షంగా ఎలా యుద్ధం చేస్తాడు? మీ తరపున ఏం చేయాలో, మీ పక్షంగా నేనేమి చేయవలెనో అది నాకు తెలియబడినట్లు మీ మీదనున్న ఆభరణములను తీసివేయండి. వెంటనే వారు తీసేశారండి. అప్పుడు ప్రభు వారితో కూడా బయలుదేరి వెళ్ళాడు. ఈ రాత్రి ఆ రోజున ఒంటి మీద ఆభరణాలే తీసివేయమని చెప్పిన దేవుడు, నీ హృదయాంతరంగంలో పాపమును అపవిత్రత పెట్టుకుంటే నీ పక్షంగా ఆయన ఎలా యుద్ధం చేయగలడు? నీ అంతరంగములలో విగ్రహాలు నిలుపుకుంటే ఒంటి మీద ఉన్న ఆభరణములనే తీసివేయమని చెప్పిన దేవుడు నీ హృదయములలో విగ్రహములను నిలుపుకొని దేవుని స్థానాన్ని ఒక స్నేహితునికో, ఒక స్నేహితురాలకో, సెల్ ఫోన్కో, వస్తు సామాగ్రికో నీ హృదయంలో స్థానం ఇచ్చేసి హృదయముల విగ్రహాన్ని నిలుపుకుంటే నీ పక్షంగా ఆయన ఖడ్గాన్ని ఎలా దూస్తాడు? ఎవరినో నీ పాదానికి రక్షకునిగా ధరించావు. అరే కుటుంబరా, నా పాదాలకు రక్షణ లాంటి వాళ్ళరా, నా మార్గానికి వెలుగు లాంటి వాళ్ళరా, నా పరిచర్యకు దీవెనరా, వారు లేకపోతే నాకు లేదురా, నా పాదాలకు రాయి తగలకుండా వారు కాపాడుతున్నారని ఎవరినో నువ్వు ధరించుకుంటే, ఎవరి మీద నువ్వు ఆధారపడితే, వారెవరో నీ పాదాలకు రక్షణ, వారెవరో నీ పాదములకు రాయి తగలకుండా కాపాడుతున్నారన్న భ్రమలో నీవు ఉంటే నీ పక్షంగా నీ యుద్ధాన్ని ఎలా చేస్తాడు? ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. తీసివేయండి. దేవునికి అయిష్టమైంది ఏది ఉందో తీసివేయి. నీ హృదయాంతరంగంలో దేవునికి అయిష్టమైంది ఏముంది తీసివేయి. దేవుని స్థానంలో ఎవరిని విగ్రహంగా నిలుపుకున్నావు తీసివేయి. దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఎవరికిచ్చి భర్తీ చేశావు తీసివేయి. ఎవరిని నీ జీవితానికి రక్షకులుగా ధరించావు, ఆ కుటుంబమే నన్ను పోషించేది, రక్షకునిగా ధరించావు, తీసవతలు పడే. వారు లేకపోతే పరిచర్యని చేయలేను, తీసవతలు పడే. నా పాదాలకు రక్షణ, నా పాదాలకు రాయి తగులుకొని కాపాడుతారు. ఎవడన్నా కాపాడేది? తీసవతలు పడే. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుంది అన్నవాడు దేవుని స్తోత్రం చెప్పండి. తీసివేయండి. నా చిన్నప్పటి నుండి వెండి బంగారు ఆభరణాలు ఇష్టం ఉండేవి కాదు, కానీ వాచ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎట్టు కూడా చేసుకొని వాచ్ కొనుక్కున్నాను మాటికి. సంవత్సరానికి ఒక వాచ్ మార్చేవాడిని. ఒకరోజు మంచి వాచ్ ఎవరు ప్రజెంటేషన్ ఇస్తే బర్త్డేకి అలా పెట్టుకొని చూసుకున్నా దాన్ని. ఆరాధన బయలుదేరుతున్నా. ప్రభు అన్నాడు, ఇది నీకు అవసరమా అన్నాడు. ఇది నీకు అవసరమా? ఇంకేముంది ప్రభు, ఒడ్డు మీద మొలతాడు కూడా లేదు కదా, ఇదే కదా, ఇది నీకు అవసరమా అంటే ఈ మాట అన్నాడంటే ఆయనకి ఇష్టం లేదనుకున్నా, అంతే. తీసేమని చెప్పలేదు. ఇది నీకు అవసరమా అన్న మనస్సాక్షి నన్ను ప్రశ్నించింది. ఆ రోజు దాన్ని తీసాను, పెట్టేశాను. మళ్ళా గడియారాన్ని కొన్ని పెట్టుకోలేదు. నా మనస్సాక్షి దోషరూపం చేసింది. నా మనస్సాక్షి నన్ను గద్దించింది. ఇది నీకు అవసరమా?
అంటే నువ్వు దీని నుండి ఏదో ఆశిస్తున్నావు. దీన్ని పెట్టుకుంటే ఏదో నీకు తృప్తి అనిపిస్తుంది. ఇది నీకు అవసరమా? నీ హృదయాంతరంగంలో ఉండకూడదు ఏదో ఉంది. పేతురు దగ్గర కనుతుండొచ్చా? సమాధాన సువార్త ప్రకటించడం దగ్గర కత్తి అవసరం లేదన్న వాడికి గొలియాతు ఖడ్గం అవసరమా? అభిషిక్తుడు ప్రధాన యాజకుడికి బొమ్మలు పోసి అచ్చ అవసరమా? దేవుని రాజ్యాన్ని కడుతున్న దైవ జనాంగానికి రాజకీయ నాయకులు అవసరమా? నేను ఎప్పుడూ ఆధారపడలేదు. నేను కడుతున్నది ఆత్మ సంబంధమైన రాజ్యం. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదన్నాడు ప్రభు. మనది ఆ రాజ్యం. ఆ రాజ్య నిర్మాణికులు భూ సంబంధమైన రాజ్యాన్ని నిర్మించుకోవటానికి ఆయా ప్రభుత్వాలు ఎంత ప్రయాసపడుతున్నాయండి. నలిగిపోతున్నారు, నిందలు పడుతున్నారు, అవమానాలు పడుతున్నారు, ప్రాణాలు వదిలేసుకుంటున్నారు, ఆస్తులు కోల్పోతున్నారు. మరి దేవుని రాజ్య నిర్మాణాన్ని కడుతున్న మనమేం చేయాలి చెప్పండి? మనకి ఈ లోకంతో మన రాజు పరలోక రాజు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రధాన యాజకుడుకు ఆ బొమ్మల అచ్చుతో పనే ఉంది. ఆ సమాధాన సువార్త ప్రకటించేవాడికి ఆ కత్తితో పని ఏంటండి? ఇవన్నీ ఉండకూడదుగా. నీ దగ్గర తీసేయి. నీ హృదయంలో దేవుని స్థానాన్ని ఎవరికి ఇచ్చావు? ఎవరి దగ్గరగా నిలుపుకున్నావు? తీసివే. నీ పాదానికి రక్షకులకి ఎవరిని ధరించావు బ్రదర్? మీరు నాకు రక్షకులని ఎవరిని అంటున్నావు? తీసేయి. డిపెండ్ అపాన్ క్రైస్ట్. ప్రభు మీద అనుకో. పూర్తిగా నిలబడిపో. నీ పాదరక్ష తీసేస్తే నువ్వు నిలబడింది ఆయన మీదే. మూల భాషలో ఏమన్నా రాసింది తెలుసా? నీ పాదరక్షలను తీసివేయి అన్న చోట మూల భాష గ్రంథంలో ఏమని రాయబడింది తెలుసా? నా పాదరక్షలను ధరించు. ప్రైజ్ ది లార్డ్. నీ పాదరక్షలను తీసివేయగలిగితే అక్కడ యెహోవా సేనాధిపతి యెహోషువ అంటున్న మాట ఏంటో తెలుసా? నా పాదరక్షలను ధరించు. నీ పాదరక్షణ తీసివేయమని తెలుగు బైబిల్లో ఉంది. నా పాదరక్షణను ధరించమని అక్కడ ఉంది. ప్రైజ్ ది లార్డ్. మన పాదరక్షణ మనం తీసివేస్తే ఆయన తన పాదరక్షణ మనకు ధరింపచేయమని అన్నాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. తీసివేస్తావా? ఉండకూడదు. వాక్యానికి వ్యతిరేకం మీద అనుకున్నది ఏది నీ యొద్ద ఉందో తీసివేస్తావా? ఈ వెండి బంగారు ఆభరణాలు నీ యొద్ద ఉండకూడదని నీ ఆత్మ గద్దిస్తే తీసివేయగలవా? మీ ఆభరణములను నీ యొద్ద వదిలి తీసివేయమని నేను చెప్పలేదుగా. ప్రభు చెప్పాడు. పెంతుకొస్తాడు బోధ కాదు కదే, వాక్యోపదేశంగా. తీసివేయగలవా? దీన్ని మీ యొద్ద నుండి తీసివేయమని నీ మనస్సాక్షి ఏది గద్దిస్తుందో, ఎవరిని నీ హృదయంలో తీసివేయమని మనస్సాక్షి గద్దిస్తుందో, దేన్ని నీ హృదయంలో తీసివేయమని మనస్సాక్షి గద్దిస్తుందో, ఏ వస్తు సామాగ్రిని ఇంట్లోని తీసివేయమని మనస్సాక్షి గద్దిస్తుందో, ఎవరిని నీ జీవితంలో తీసివేయమని మనస్సాక్షి గద్దిస్తుందో, ఆ పాదరక్షణను తీసివేయగలిగితే అదిగో నీ పక్షంగా దూసిన కత్తి చెత్త పట్టుకుని నీ యుద్ధాలు నీ పోరాటాలు చేయటానికి దిగి వచ్చిన యెహోవా సేనాధిపతి నీ పక్షమై ఉన్నాడు. తీసివేయి. నువ్వు తీసివేసిన రోజున నిన్ను బలపరచడానికి, నిన్ను ఆదరించడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నెక్స్ట్ నీకు జయం ఇవ్వటానికి నీ ఎదుట నిలబడిన సేనాధిపతి అని దేవుడు నీ ముందు నిలబడ్డాడు. అయితే ఎంతో యెహోషువ అంటున్న మాట, ఒక్క మాట చెప్పిన వాక్యం ముగిస్తా. ఈ సేనాధిపతి ఇదంతా చేశాడు. ఆ సేనాధిపతి అంటున్నాడు, నువ్వు మా పక్షంగా ఉన్నవాడవా, మా విరోధుల పక్షంగా ఉన్నవాడవా అంటే ఆయన అంటాడు, నేను యెహోవా పక్షంగా ఉన్నాను అంటాడు. అంటే అర్థమేంటి తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరి పక్షంగా ఉంటాడు తెలిసిన? మన పక్షంగా ఉండడు. గుర్తుంచుకోండి, మన పక్షంగా ఉండడు, మన విరోధుల పక్షంగా ఉండడు. ఆమెనే చెప్పండి. మరి ఎవరి పక్షంగా ఉంటాడు? దేవుని పక్షంగా ఎవరు ఉంటే వాళ్ళ పక్షంగా ఉంటాడు. మన విరోధులు దేవుని పక్షంగా ఉన్నారు, వాళ్ళ పక్షంగా ఉంటాడు. మనం దేవుని పక్షంగా ఉన్నాం అనుకో, మన పక్షంగా ఉంటాడు. ఎస్ సార్ నో? అవును. ఆ సేనాధిపతి చెబుతాడు, ఎవరి పక్షంగా లేని, నీ పక్షంగా లేని, ఆయన పక్షంగా లేనా, యెహోవా పక్షంగా ఉన్నావు.
మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో, మనము దేవుని పక్షంగా ఉంటే మన పక్షంగా దేవుడు ఉంటాడు. మా పక్షంగా ఉండమంటే కుదరదు. ఆయన పక్షంగా ఎవరుంటే ఆయన పక్షంగా ఉంటాడు. ఎప్పుడైతే నేను యెహోవా పక్షంగా ఉన్నాను అన్నాడో, యెహోషువ సాగిలపడ్డాడు. సాగిలపడి ఆయన మొక్కుతున్నప్పుడు ఆయన అంటాడు, సాగిలపడి అంటున్నాడు యెహోషువ ఒక మాట అంటున్నాడు, నీ దాసుడనైన నాకు నీవు సెలవిచ్చినది ఏమి? ఆ మాట అదరానండి. నీ దాసుడనైన నాకు నీవు నన్నేం చేయమని కోరుకుంటున్నావు? యేసయ్యని అడుగుతావు బిడ్డ. తమ్ముడు ముగిస్తున్నా, 2 నిమిషాలు ముగిస్తున్నా. యేసయ్యని మాట్లాడుతారా? నీవు నాకు సెలవిచ్చినదేమి? నువ్వు సేనాధిపతిగా వచ్చావు, నా కొరకు యుద్ధాలు చేయటానికి, నా పక్షంగా యుద్ధాలు చేయడం సంసిద్ధుడిగా వచ్చావు, నన్ను ధైర్యపరచడానికి, నన్ను బలపరచడానికి నా ముందు నిలిచావు. నేను దేవుని పక్షం ఉంటే, నా పక్షం ఉంటే నన్ను అభయమిచ్చావు. నేనేం తీసివేయాలో, నేను జయం పొందటానికి ఏముంది, ఎలా నడుచుకోవాలో దిశ నిర్దేశం చేశావు. ఇప్పుడు నేనేం చేయాలి? నేను చేయవలసిందేంటి? ఆ మాట చదవండి ఒకసారి వాక్యం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం యెహోషువ 14వ వచనం. యెహోషువ అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. నేను యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారం చేసి నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమి? అందరూ మాట్లాడండి. తన దాసునికి సెలవిచ్చినదేమి అంటే, నేను ఇప్పుడు ఏం చేయాలి? నీవు నా పక్షం యుద్ధాలు చేయటానికి, నీవు నా పక్షమై ఉండటానికి, నా ముందు నిలిచి నన్ను బలపరచడానికి, నాకు జయమివ్వటానికి ఇప్పుడు నేనేం చేయాలి? అప్పుడు చెప్పాడు, నీ పాదరక్షలు తీసి. ఒక్క మాట అడగండి, ప్రభువా ఈ రాత్రి, ఈ 2వ రాత్రి నేనేం చేయాలి? ఇదే మాట క్రొత్త నిబంధనలో ఒక ఆయన అడిగారు. ఎవరు? ఇదే మాట క్రొత్త నిబంధనలో ఒక ఆయన అడిగారు. దమస్కు మార్గములో దేవుని చేత పట్టబడినప్పుడు పౌలు అపోస్తలుడు అడుగుతున్నాడు, నేనేమి చేయవలెను? మనకు దేవుడు ప్రత్యక్షమైతే నువ్వు నాకు ఏం చేస్తావు అని అడుగుతావు, అంతేగా మనం అడిగేది. కానీ పౌలు అపోస్తలుడు అంటాడు, అయ్యా ప్రభువా, ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నేనేం చేయాలి? ఈ ప్రశ్నతో నువ్వు తిరిగి వెళ్ళాలి ఈ రాత్రి. యవనస్తుడు ప్రభువుని అడుగు, అయ్యా నేను ఇప్పుడు ఏం చేయాలి? ఏ నిర్ణయం తీసుకోమంటారు నన్ను? నువ్వు నా నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నువ్వు నా నుండి కోరుకుంటున్నది ఏంటి? నేను చేయవలసింది ఏంటి? నేను చేయవలసింది ఏంటి? నాతో మీరు మాట్లాడండి అయ్యా. పౌలు శిలలో శరసాలలో సువార్త ప్రకటిస్తే శరసాల బద్దలైపోతే ఆ శరసాల నాయకుడు వచ్చి, అయ్యలారా రక్షణ పొందేటప్పుడు నేనేమి చేయాలి? దమస్కు మార్గములో దేవుని చేత పట్టబడిన పౌలు అపోస్తలుడు అంటాడు, ప్రభువా ఇప్పుడు నేనేం చేయాలి? ఈ రాత్రి దేవుని వాక్యపు వెలుగులో యెహోషువ అడుగుతున్నాడు, నీవు నాకు సెలవిచ్చినది ఏంటయ్యా? ఇంత ఉపదేశం నాకు ఎందుకు చేశావు? నువ్వు నాకేం సెలవిస్తున్నావు? నువ్వు నా నుండి ఏం కోరుకుంటున్నావు? నువ్వు నా నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నేను దేన్ని తీసుకెళ్ళాలనుకుంటున్నావు? నాకు సెలవివ్వండి, నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి, నా మనస్సాక్షి ద్వారా నాకు బోధకుడపై బోధించండి అని ఒక చిన్న ప్రార్థన చేస్తావా? నీవు ప్రభుకు అప్పగించుకుంటావా? నీ పక్షంగా నా దేవుడు యుద్ధాలు చేయబోతున్నాడు. ఈ రాత్రి వరకు ఏ విషయంలో నువ్వు పోరాటాలు చేయలేక సతికిలి పడిపోయావో, అదిగో దూసిన కథకు చేత పట్టుకున్న ప్రభు నీ పోరాటాలు చేయబోతున్నాడు. ఎవరు లేరని కుంగిపోతున్నావు, నీ ఎదుట నిలబడి నేను కనికరిస్తున్నాడు. నీ పాదరక్ష తీసివేయి. ప్రభుని అడుగు, నేనేం చేయాలని అడగండి. నేనేం చేయాలి ప్రభు? నీ దుష్టత్వం నిడిచి మారు మనసు పొందాలా? ప్రభు తట్టు నువ్వు త్రిప్పబడాలా? నువ్వు దేన్ని వదులుకోవాలి, దేన్ని విడిచిపెట్టాలి? ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడే ఉన్నాడు. ఈ రాత్రి ప్రభు మనల్ని దర్శించబోతున్నాడు. ప్రభు సన్నిధి మీతో కూడా తీసుకుని వెళ్ళబోతున్నారు. లేచి నిలబడతారా?